షలోం ఫ్రెండ్స్, గాబ్రియేలు దూత మరియ యొద్దకు వచ్చి, నువ్వు గర్భము ధరించి ఒక కుమారుని కని అతనికి యేసు అని పేరు పెడతావని చెప్పింది కదా. అయితే వెంటనే మరియ ఏమని అడిగిందో తెలుసా? నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలా సాధ్యం అని. అయితే కన్యక అయిన మరియ ఎన్నుకోబడింది. ఆ దేశంలో ఆ ఊరిలో చాలామంది కన్యకులు ఉండి ఉంటారుగా. మరి మరియే ఎందుకు ఎన్నుకోబడిందో తెలుసా? గాబ్రియేలు దూత వచ్చి ఏమనింది? దయాప్రాప్తురాలా అని అనగా మరియా ఆయన దయను పొందుకుంది. ఆయన కృప పొందుకున్న వారు అట్టి రీతిగా ఆశీర్వదించబడతారు. ఆయన దయ, ఆయన కృప మనపై ఉండాలని వేడుకుందామా? ప్రవచించినాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను, ఆశించినాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకి ప్రాప్తించగా, జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. మేరీ ద చూజన్.